ఏంటి, బంధుత్వం గుర్తు చేయడానికి వచ్చావా? నీ కూతురు ఈ ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాత ఒక్కసారైనా వచ్చి నీ కూతుర్ని పలకరించింది లేదు? కనీసం ఒక్క పండక్కైనా మీ అల్లుణ్ణి పిలిపించింది లేదు? అలాంటి నువ్వు బంధుత్వం గుర్తు చేయడానికి వచ్చావంటే నేను నమ్మాలి. మనుషులన్నాక మనస్పర్ధలు రావటం సహజం. వాటిని మనసులో పెట్టుకుని జీవితాంతం శత్రువులుగా మిగిలిపోవాలా? ఒక్కసారి నీ చుట్టూ ఉన్న మనుషుల్ని అభిమానించడం నేర్చుకో. అప్పుడు మేమెందుకు ఇక్కడికి వచ్చామో నీకు అర్థమవుతుంది. ఏ మాట కామాట చెప్పుకోవాలి, దీని అందమే అందం. మనం చేసే వెధవ పనులకు కోఆపరేట్ చేయదని దీన్ని వదిలేయాల్సి వచ్చింది, కానీ లేకపోతే దీనికి ఏం తక్కువ. ఏంటో దీన్ని ఇలాగే చూస్తూ చేతులు ముడుచుకుని కూర్చోవడం మన వల్ల కావడం లేదు. ఒకసారి ట్రై చేస్తే పోలా? సిగ్గులేదు? ఏంటి ఎలా అసహించుకుంటున్నావు? నీ దగ్గర నాకు సిగ్గెందుకే? నేను నీ మొగుణ్ణే. నువ్వు నాకు మొగుడువా? ఏ రకంగా మొగుడినవుతాననుకుంటున్నావు? భర్తగా కనీసం నన్ను ఒక్క రోజైనా సంతోషంగా ఉంచావా? ఏ భార్యకి పెట్టకుండా కష్టాలు పెట్టా? అసలు ఏ రోజైతే చావు బతుకుల మధ్య నన్ను వదిలేసి వెళ్ళిపోయావో ఆ రోజుతోనే మన ఇద్దరి మధ్య ఉన్న బంధం తెగిపోయింది. ఇంకొకసారి నా ఒంటి మీద చేయేస్తే మర్యాద దక్క, జాగ్రత్త. ఇంత అందాన్ని ఎదురుగా పెట్టుకుని చెయ్యి వేయకుండా ఎలా ఉండమంటావే? అయినా నువ్వు మాత్రం నన్ను కాదని ఒంటరిగా ఎన్నాళ్ళుంటావు చెప్పు? అసలే ఉప్పు కారం తింటున్న బాడీ కోరికలు చంపుకోవడం అంత ఈజీ కాదు. అందుకే ఇద్దరం ఒక అండర్స్టాండింగ్కి వచ్చామే అనుకో, నీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది. ఏమంటావు? ఛీ! అంతగా కోరికలు చంపుకోలేని పరిస్థితి ఎదురైతే నన్ను నేను తగలబెట్టుకుంటాను తప్ప నీ పక్కలోకి మాత్రం రాను. అసలు నువ్వు నా పక్కన నుంచుంటేనే ఒళ్ళంతా తేళ్లు జర్రెలు పాకినట్టు కంపరంగా ఉంది. ఇక నీ పక్కలోకి ఎలా వస్తా అనుకున్నావు? అమ్మ ప్రాణానికి ఏమవుతుందోనన్న భయంతో నువ్వు నా భర్తవని చెప్పుకుంటున్నా ఏమీ అనకుండా నోరు మూసుకు కూర్చున్నాను. లేకపోయింటే మళ్ళీ నీ మొహం కూడా చూసుండేదాన్ని కాదు. చూడు నా పెళ్ళామా, మనం అనుకున్నంత మాత్రాన ఏది జరిగిపోదు. దేనికైనా రాసి పెట్టుండాలి. ఒకప్పుడు నిన్ను చంపడానికి ఎన్నో ప్లాన్లు వేశాను, కానీ చంపగలిగానా? నీకు బతకాలని రాసి పెట్టుంది, బతికావు. అలాగే మనకి మళ్ళీ కలవాలని రాసి పెట్టుంది, కలిశాం. నువ్వు ఏ ముసల్దాని కోసమైతే మళ్ళీ నన్ను మొగుడిగా ఒప్పుకున్నావో అదే ముసల్దాన్ చేతులతో మన రెండో శోభనానికి పక్క పరిపిస్తాను చూడు. సరేనా? అత్తయ్యా, అత్తయ్యా. అత్తయ్యా, అత్తయ్యా. ఏంటి బాబు? ఈరోజు మా పెళ్లి రోజు. అవునా? నన్ను ఆశీర్వదించండి. అదేంటి బాబు, అమ్మాయి మీ దగ్గరికి జనవరిలో వచ్చింది కదా, ఇది ఏప్రిల్ నెల, ఇప్పుడు మ్యారేజ్ డే అంటారేంటి? నిజాలు తెలుసుకోకుండా అబద్ధాలు చెప్తే ఇలాగే బుక్ అవ్వాల్సి వస్తుంది. నిజమే అత్తయ్య, హారిక నా దగ్గరికి జనవరిలోనే వచ్చింది. కానీ మిమ్మల్ని వదిలి వచ్చేసినందుకు బాధపడుతూ కనీసం అన్నం కూడా తినేది కాదు. ఆ బాధలో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక తను మామూలు మనిషి అయ్యే వరకు ఎదురు చూశాను. చివరికి 3 నెలల తర్వాత, అంటే ఏప్రిల్లో పెళ్లి చేసుకున్నాం. చివరికి 3 నెలల తర్వాత, అంటే ఏప్రిల్లో పెళ్లి చేసుకున్నాం. అలాగా బాబు, మరి అమ్మాయి నాతో కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు? ఎలా చెప్తుంది అత్తయ్య?
ఒక దుర్మార్గుణ్ణి పెళ్లి చేసుకున్నానన్న ఫీలింగ్ తన మనసులో రిజిస్టర్ అయిపోయింది. ఇక నాతో జరిగిన పెళ్లి గురించి ఎలా చెప్తుంది? కనీసం ఈ పెళ్లి రోజైనా హారికకి నా మీదున్న ద్వేషం తొలగిపోతే నాకంతే చాలు. బాధపడద్దు బాబు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపోహలు రావడం చాలా సహజం. అంత మాత్రాన అవి శాశ్వతంగా ఉండిపోతాయా? ఏంటమ్మా ఇది? అల్లుడుగారు ఎంత బాధపడుతున్నారో. అయినా భార్యాభర్తల మధ్య పంతాలు పౌరుషాలు ఏంటమ్మా? పెళ్లి రోజంటే భార్యాభర్తలు ఎలా ఉండాలి? కనీసం తలంటు స్నానం చేసుకోలేదు, మంచి చీర కూడా కట్టుకోలేదు. ఇలా ఉంటే ఎలాగమ్మా? చూడు, మీరిద్దరూ ఎలా పెళ్లి చేసుకున్నారో, ఎలా కాపురం చేసుకున్నారో, ఆ తర్వాత ఏ గొడవలు పడ్డారో అవన్నీ నాకు తెలీదు. నాకు అనవసరం కూడా. ఈ పెళ్లి రోజుతో మీరు మళ్ళీ కొత్త జీవితం మొదలు పెట్టాలి. మీ పెళ్లి ఎంతో గొప్పగా జరిపించాలనుకున్నాను. ఆ ముచ్చట ఎలాగూ తీర్లేదు. కనీసం మీ పెళ్లి రోజైనా నా చేతుల మీదుగా జరిపించి నా ముచ్చట తీర్చుకుంటాను. నువ్వెళ్ళి శుభ్రంగా తలంటుకుని మంచి చీర కట్టుకుని రెడీ అవ్వు. గుడికెళ్దాం, సరేనా? అమ్మా అది ఇంకేం మాట్లాడుకు, వెళ్ళి రెడీ అవ్వు. అమ్మా అది కాదమ్మా. ఎలా ఉంది నా ప్లాన్? బాగా వర్కౌట్ అవుతుంది కదూ. ఇంతకీ ముచ్చట తీర్చుకోవడం అంటే ఏంటో తెలుసా? మళ్ళీ మనకి శోభనం అరేంజ్ చేయబోతోంది మా అత్త. ఏంటో బాబు, శోభనం అనేసరికి తెగ సిగ్గేస్తోంది. తల్లి భార్గవి పెట్టుబడిగా తన ఆస్తిని నాకిచ్చి నాకు పునర్జన్మనిచ్చింది. మీరు అవకాశాలిచ్చి ఆ జన్మకి జీవం పోశారు. మీ ఇద్దరి రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు. నా దగ్గర ఉన్నదేంటి, నా దగ్గర లేనిదేంటి? నన్ను వదిలేసి అవినాష్ గారితో ఉంటున్న నీకు సిగ్గులేదు? చెప్, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు? హలో అంకుల్, నేను భార్గవిని మాట్లాడుతున్నాను. అదే రాజేంద్ర గారి అమ్మాయిని. నువ్వా? ఎలా ఉన్నావమ్మా? ఉన్నట్టుండి కడుపులో నొప్పి వస్తుంది అంకుల్. అలాగా? నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో చెప్పమ్మా, నేనే వస్తాను. పర్వాలేదు అంకుల్, నేనే వస్తాను. ఇప్పుడు మీరు హాస్పిటల్లోనే ఉంటారు కదా? హాస్పిటల్లోనే ఉంటానమ్మా, త్వరగా రా. అలాగే. డ్రైవర్, శ్రేయస్ నర్సింగ్ హోమ్కి పోనీ. కడుపు నొప్పిగా ఉంది. ఇటెక్కడికమ్మా? ఇటెక్కడికమ్మా? గుడి అటువైపు కదా. ఏం లేదమ్మా, హాస్పిటల్కి వెళ్ళి మీ నాన్నగారిని కూడా తీసుకుని వెళ్దాం.
మీరిక్కడే ఉండండి, నేను లోపలికెళ్ళి మీ నాన్నగారిని తీసుకుని వస్తాను. ఉం? అమ్మా ఉం? నేను కూడా వస్తానుండు. మళ్ళీ నువ్వెందుకే? సరే పద. వెళ్ళవే, ఎంత దూరం వెళ్తావు? ఇప్పుడు తప్పించుకోవాలని చూసినా రాత్రికి మళ్ళీ నా ఒళ్ళోకి రావాల్సిందేగా. ఇది మళ్ళీ హాస్పిటల్కి వచ్చిందంటే ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్టే. ఏం కొంపలంటుకుంటాయో ఏమో. పైగా భార్గవి కూడా ఇప్పుడే వస్తానంది. గాయత్రిని ఇక్కడ చూస్తే అమ్మో, భార్గవి రాకముందే వీళ్ళని ఇక్కడ నుంచి పంపించేయాలి. టైం అవుతుంది, త్వరగా పదండి. ఎక్కడికి? గుడికండి. ఆ, నేను పేషెంట్స్తో బిజీగా ఉంటానని తెలుసు కదా. అమ్మాయి నువ్వు కలిసి వెళ్ళొచ్చు కదా. మామూలుగా అయితే మిమ్మల్ని ఎందుకు పిలుస్తానండి? ఈ రోజు మన అమ్మాయి పెళ్లి రోజండి. ఎంతకీ రారేంటి? లోపల మళ్ళీ ఏం మీటింగ్ పెట్టారో ఏంటో. ఈ పిచ్చిది కూడా పెళ్లి రోజుని చెప్పలేదండి. అల్లుడు గారు చెప్తే తెలిసింది. చూడండి, వాళ్ళ పెళ్లి ఎలాగూ మన చేతుల మీదుగా జరిపించలేదు. కనీసం పెళ్లి రోజైనా మన చేతుల మీదుగా జరిపిద్దాం. వాళ్ళ మధ్య అపార్థాలైనా ఉంటే ఈ రోజుతో తొలగిపోతాయి. ఇక్కడ నేను మాట్లాడుతూ ఉంటే నేను చెప్పింది వినకుండా అక్కడెక్కడో చూస్తారంటి. అది ఒక సర్జరీ ఉంది, అనెస్థెటిస్ట్ వస్తానన్నాడు. ఆయన కోసమే ఎదురు చూస్తున్నాను. మీకెప్పుడు సర్జరీలు పేషెంట్లు గొడవే తప్ప మా గురించి ఆలోచించరా? ఈ ఒక్కరోజు అవన్నీ పక్కన పెట్టి మాతో గుడికి రండి. సర్జరీ వెంటనే చేయాలి రాజేశ్వరి. మీరు బయలుదేరండి, నేను అరగంటలో వచ్చేస్తాను. చాలా అర్జెంటు. అరగంటే కదా, మేం వెయిట్ చేస్తానులేండి. మేం వెళ్ళిపోతే గుడికి రావాలన్న విషయమే మర్చిపోతారు మీరు. నువ్వు రోజు రోజుకి మెడ మీద కత్తిలా తయారవుతున్నావు రాజేశ్వరి. నేనెంత టెన్షన్లో ఉన్నానో నీకేం తెలుసు? ఇక్కడే వెయిట్ చేస్తే బాగోదు. మీరు గుడికి వెళ్ళండి, నేను అరగంటలో వచ్చేస్తానన్నానుగా. అమ్మా, మీ మమ్మీని తీసుకెళ్ళమ్మా. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి